ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 3వ రోజు. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఒక చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ. సరే, తెలంగాణలో కూడా దాని మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అంటే ఎమ్మెల్యేలు ఏదో ఒక అంశం మీద నిరసన తెలియజేయడమో, లేకపోతే వాకౌట్ చేయడమో, బాయ్కాట్ చేయడమో ఇవన్నీ మనకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు ఇప్పుడే కాదు, గతంలో కూడా అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేయడం, అంటే అసెంబ్లీ సభ బహిష్కరించడం. అసలు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ సభకు రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది. 365 రోజులు ఏడాది పొడవునా సభలు జరగవు. మనకు పర్టికులర్ స్కెడ్యూల్స్ ఉన్నాయి క్యాలెండర్లో. ఆ ఇయర్లో క్యాలెండర్ ప్రకారం అసెంబ్లీ నిర్వహిస్తారు. ఆయా సమస్యలకు సంబంధించి సపోజ్ 2 నెలలకో 3 నెలలకో జరిగితే ఆ 2-3 నెలల్లో ఏమేమి ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనే అంశాలు ప్రభుత్వం చెప్తే ఇంకా బెటర్గా ఎక్కడ చేయాలని ప్రతిపక్షాలు చెప్తాయి. ఇది ఎప్పటి నుంచో మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న వ్యవహారం. కానీ కొత్తగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, అసలు నేను ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోను అంటే ఎవరి మీద కోపం? అది చంద్రబాబు నాయుడు మీద కోపమా, లేకపోతే అక్కడ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద కోపమా, లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నచ్చట్లేదా? ప్రజలకి ఇవాళ ఎంత చర్చ జరుగుతుందంటే, నేను చాలామందితో మాట్లాడాను నిన్న వీకెండ్లో ఈ రూరల్ ప్రాంతాలకు సంబంధించి అసెంబ్లీలో అసలు ఏంటి ఎమ్మెల్యేలుగా ఉంటే వెళ్ళాలా, లేకపోతే సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అంటే దాన్ని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చాలా సీరియస్గా మాట్లాడితే ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు ఇంక ఎమ్మెల్యే వెళ్ళకపోతే? ఇప్పుడు సపోజ్ వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 151 నుంచి 11 మంది గెలిచారు. అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే, తర్వాత పొంగనూరు, తంబళ్లపల్లి, మంత్రాలయం, రాజంపేట, బద్వేల్, ఆలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, అరకు, పాడేరు, ఇవి 11 మంది గెలిచింది. సో 11 మంది గెలిచినా, ఒకళ్ళు గెలిచినా ఓట్లేసారుగా ప్రజలు. మీరు ఎన్నో కబుర్లు చెప్పి, సరే డబ్బులు ఆ వ్యవహారాలు పక్కన పెడదాం, ఎన్నో మాటలు చెప్పి గెలిస్తే అంత చేస్తాం ఇంత పొడుస్తాం అంటే ఓట్లేస్తారు. సరే, పార్టీకి గెలవలేదు, అధికారంలోకి రాలేదు, సో దట్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా మీరు ఎమ్మెల్యేగా వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదా? ఇప్పుడు దీని మీద డిప్యూటీ స్పీకర్ నిన్న మళ్ళీ ఇంకొకసారి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణరాజు. అసలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదా, లేకపోతే తెలీదా అని ఒక చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీగా అలాగే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు అవగాహన లేదని ఎలా అనుకుంటాం? 2 సార్లు ఎంపీ, ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు చేసినప్పుడు అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. లేకుండా ఎలా ఉంటుంది? లేకపోతే చెప్తారు పక్కనున్న అధికారులు ఇంకొకళ్ళు, ఒకవేళ ఆయన తెలియదు అనుకుంటే సీనియర్లు చెప్తారు. ఇది అన్నీ తెలిసే రాజ్యాంగం మీద ఆయనకి గౌరవం లేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చిన్న చూపు. ఎందుకంటే గతంలో జ్యుడిషియరీని ఆయన అవమానించారు. అనేక సందర్భాల్లో గతంలో ఈ శాసన చట్టసభల్ని కూడా అవమానించారు. ఓట్లేసిన ప్రజల్ని అవమానిస్తున్నారు. మరి ఇంకా ఆయనకి ఎవరి మీద గౌరవం ఉన్నప్పుడు? సో ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే చర్చ, అసలు ఉంటే అంత పోతే అంత ఈ పార్టీ లేదా ఈ ఎమ్మెల్యేలు. మొన్న ఎక్కడో శాసనసభ పక్ష సమావేశంలో ఆయన అన్నారని వార్త ఏంటంటే, మనకి అక్కడ ఉన్న నాయకులు ఎవరితోనే మాట్లాడలేదు, కానీ ఇలా వెళ్ళాలనేది కొంతమంది అభిప్రాయం భయంతో వ్యక్తం చేయలేక ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్టు. అయితే పెద్దిరెడ్డి అన్న మీరు తీసుకెళ్ళి వెళ్ళండి అసెంబ్లీకి అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి, లేదు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి నిరసనగా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం రాజీనామాలు చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు వెళ్దామా అని. రాజీనామాలు చేస్తే మీకు ఏమన్నా కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా యాడ్ అవుతారా? అసలు ఆ 11 మంది అన్నా ఉంటారా? లేకపోతే ఆ 4 ఎంపీలన్నా ఉంటారా? హైపోథెటికల్ ఇది, కానీ చెప్తున్నా. అంటే ఆలోచన స్థాయి ఎలా ఉంది? ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన స్థాయిలో ఆయన ఆలోచించట్లేదు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఆయన మానసిక స్థితితో ఇంకోటి మాట్లాడతారు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. అది నాకు నా పెద్ద అవగాహన లేదు ఆయన మానసిక స్థితి ఎలా ఉందనేది. బట్ బయటికి కనిపిస్తోంది అయితే ఇదిగో ఇది ప్రొసీజరు, వెళ్ళాలి, వెళ్ళకపోతే 60 రోజుల పాటు అనర్హత వేటు పడుతుంది. బహుశా ఈ సెషన్ అయ్యేటప్పటికీ 60 రోజుల్లో దాదాపు పూర్తయిపోతాయి. ఇంకోటి, యనమల రామకృష్ణుడు స్పీకర్, సీనియర్గా పనిచేసిన ఆయన సీనియర్ స్పీకరు, టీడీపీ సీనియర్ లీడరు, ఆయన కూడా నిన్న మాట్లాడుతూ అనర్హత పడిన తర్వాత అసలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా లేదా అనేది కూడా కోర్టుల్లో తేలాల్సిన అవసరం ఉంది అనేది. అంటే ఇప్పుడు కనుక అనర్హత వేటు పడితే దాదాపు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఆయన పార్టీ అధినేతగా ఉన్నాడు, ఆయనకి ఇది కాకపోతే ఇంకో పదవి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే దాదాపు పొలిటికల్ కెరియరే క్లోజ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మన ముగ్గురు ఎమ్మెల్సీలు అయితే పార్టీ మారి జాయిన్ అయ్యారు, ఇక మాకు ఈ నాయకుడు వద్దు, ఈ పార్టీ వద్దు మరో అని. ఇక అందరికీ అంత ధైర్యం రావట్లేదు, లేదా ఇంకొంచెం వెయిట్ చేస్తారు, ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి, ఇప్పుడే ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది అనుకుంటే. సో ఓవరాల్గా ఏంటంటే ఆయనకి తెలియదు అనుకుని ఎవరన్నా అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అది హాస్యాస్పదం. పాయింట్ నెంబర్ 1. ఆ ఎమ్మెల్యేలకి వెళ్ళాలన్నా గతంలో వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోలేదా అంటే, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన కాంటెక్స్ట్ వేరు. ఆయన్ని కానీ ఆయన వయసుని కానీ స్థాయిని కానీ గౌరవించకుండా దారుణంగా అవమానించడంతో, ఇంకా ఇంట్లో సభ్యులపై కూడా నీచంగా మాట్లాడడంతో ఆయన బాధపడి ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రాకుండా లేరు అసెంబ్లీకి. దే అటెండెడ్ ద అసెంబ్లీ సెషన్స్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ఆ గౌరవం సరిపోదు, ఎమ్మెల్యే స్థాయి కాదు నాది అని ఆయన అనుకుంటే కనుక ఆయన మానేయచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఆయన పులివెందుల అసెంబ్లీ ఎమ్మెల్యేగా మాత్రమే చూడాలనుకుంటే ఆయనతో తర్వాత ప్రమాణం చేయించేవారు, లేకపోతే ఈ వరుస క్రమంలో చేయించేవారు. కానీ ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ పక్ష నేతగా ఆయనకి ఇచ్చారు గౌరవం అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా వేరు, పార్టీకి ఒక గ్రూపు లేదా పార్టీకి ఒక నాయకుడిగా సభలో వేరు. ఇప్పటికీ నేను హోంమంత్రి అనిత మాట్లాడినా, అంతకుముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, యూ ప్లీజ్ కమ్, హౌస్కి రండి, మాట్లాడండి. ఇప్పుడు 2 క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు అడిగే అవకాశం వస్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు సభకు రారు కానీ క్వశ్చన్లు పంపిస్తారు. ఇంకేది ఉపయోగం ఏముంది? దానికి ఆన్సర్ చెప్తే వినేదెవరు? దాని మీద మళ్ళీ అనుబంధంగా క్వశ్చన్లు ఉంటే అడిగేదెవరు? సరే, ఇంకొంతమంది ఏమంటారు, అట్లా వాళ్ళు ఉంటే అంతా పోతే అంతా ఈ స్వపక్షంలో విపక్షంగానే కూటమి నాయకులే గట్టిగానే ప్రశ్నిస్తున్నారు, ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఎనీవే అది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించో లేకపోతే పెండింగ్ ఇష్యూస్ ఉంటేనో అడుగుతారు. ప్రభుత్వం వాళ్ళ పార్టీది అయినా అడగకుండా ఉండరు కదా. కానీ ప్రతిపక్షం అనేది ఎందుకు ఉంది అసలు? లేకపోతే ఎన్నికలు ఎందుకు? సో దీని మీద ఇంకొక చర్చ కూడా నేను చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఈ ధోరణి ఎలా చూస్తూ ఊరుకోవడమేనా? దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్, అంటే గవర్నర్కి విన్నవించుకోవచ్చు లేదా కోర్టుకి వెళ్ళచ్చు. దీనివల్ల ఒక రాజ్యాంగబద్ధ నియమాలకు విఘాతం కలుగుతుంది. అంటే ఐఎమ్ టాకింగ్ అపార్ట్ ఫ్రమ్ ది ఈ అనర్హత దీనికి సంబంధించి కాకుండా, అంటే ఒక సిస్టమ్ మీద ఒక నమ్మకం పోయేలాగా, అవిశ్వాసం కలిగేలాగా ఈ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మీద కూడా ప్రభుత్వం పిటిషన్ చేయొచ్చు. బ్యాక్. సో మంత్రులు, స్పీకరో, డిప్యూటీ స్పీకరో మీరు రండి, వచ్చి మాట్లాడండి, మీ ప్రజల గురించి అని పిలవడం ఏంటి రోజు? ఇదేమన్నా పేరెంటమా లేకపోతే ఇంకోటి ఏమన్నా ఫంక్షనా? ఆయనకి బాధ్యత లేదా పార్టీ అధినేతగా, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగా? 151 మంది కాదు, 175 మందిని గెలిపించుకుందాం అనుకున్నారు, గెలవలేదు, 11 మందే గెలిచారు. అయితే ఏమవుతుంది? ఇంక మళ్ళీ ఎన్నికలు రావా? సో నాతో పాటు స్టూడియోలో పాతూరి నాగభూషణం గారు, బీజేపీ సీనియర్ నాయకులు, లైవ్లో కోనేరు సురేష్ గారు, టీడీపీ నాయకులు, కిలారు నాగార్జున గారు, విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. సో సురేష్ గారు, ఒకటి నేను ప్రతిసారి చూస్తున్నా ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు, ఆ తర్వాత మొదలైన తర్వాత మీ సీనియర్ నాయకులు, మంత్రులు కానివ్వండి లేకపోతే స్పీకర్ గారు, నిన్న కూడా డిప్యూటీ స్పీకర్ గారు ఏదో సందర్భంలో మీరు రండి, లేకపోతే మళ్ళీ అనర్హత పడుతుంది, అనర్హత పడితే పోటీ చేయడానికి ఉండదా? అసలు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయనకి తెలియదా? బాధ్యత లేదా? అసలు ఈ ప్రజల్ని, ఓట్లేసిన వాళ్ళని అవమానించడం కాదా? నమస్కారం అండి, అందరి ప్యానెల్లో ఉన్నట్టు అందరికీ నమస్కారం. 3 విషయాలు ఇక్కడ ప్రస్తావించాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సభకి రావట్లేదు అనే దానికి మన ప్రతిపక్ష పాత్ర ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ సమయం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అని ఒక ప్లీ తీసుకుని వారు మాట్లాడుతున్నారు. వారికి తెలుసు 1952లో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గారు జీవి మౌలంకర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీగా గుర్తించాలంటే ఒక 3 కండిషన్లు ఇచ్చారు. ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు బయట పార్టీ అండ్ లోపల కూడా అదే పార్టీ తరఫున ఉండాలి. అదే విధంగా పార్లమెంటరీ పార్టీగా గుర్తించాలి అంటే 10% అట్లీస్ట్ కోరంకు తగ్గకుండా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఒక సభ ప్రారంభమయ్యేటప్పుడు కోరం ఉండాలంటే
కనీసం ఆ మొత్తం సభ్యుల్లో 10వ వంతు సభ్యులు ఉంటేనే సభ ప్రారంభం అవుతుంది. అవును. సభ 10వ వంతు సభ్యులు ఉంటే ఏంటంటే 55 మంది పార్లమెంట్లో అయితే, లోక్సభలో అయితే, అసెంబ్లీలో అయితే 18 మంది. పార్లమెంటరీ పార్టీగా గుర్తించాలి, లేకపోతే లెజిస్లేచర్ పార్టీగా గుర్తించాలంటే 10% సభ్యులు ఉండాలి. అదేవిధంగా లేనప్పుడు ఏమిటి అనేది, లోక్సభలో అయితే 30 మంది ఉంటే గ్రూప్ గా గుర్తిస్తారు. ఉమ్. మన అసెంబ్లీలో అయితే గతంలో కూడా అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు 5 సభ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రూప్ గా గుర్తించారు. ఉదాహరణకి ఏపీ మన ఎంఐఎం పార్టీకి 5 సభ్యులు ఉన్నప్పుడు వారిని గ్రూప్ లీడర్ గా గుర్తించారు. ఉమ్. ఇప్పుడు అదే విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రూప్ లీడర్ మాత్రమే. ఓకే. అయితే మీరు 1952 నుంచి చాలా దృష్టాంతాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు లోక్సభలో. 1967లో కాంగ్రెస్ పార్టీ చీలే వరకు కూడా 60 మంది చీలి వారు ఒక ప్రత్యేక గ్రూప్ గా పెట్టుకున్నప్పుడు వారిని ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మళ్ళీ 77లో జనతా పార్టీ గెలిచినప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 1984లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం 30 సభ్యులతోటి. ఉమ్. అప్పుడు 30 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి గ్రూప్ గా గుర్తించారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అవును. అదేవిధంగా 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అప్పుడు గ్రూప్ గా మాత్రమే గుర్తించారు. ఇన్ని దృష్టాంతాలు ఉన్నా కూడా, ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా అడగటం అనేది మరి వారికి అవగాహన లేని కాదు. ఇప్పుడు ఇంకోటి అండి, కాదు సురేష్ గారు, ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు, సరే అనుకుందాం. కాదు ఒక నిమిషం, ఈయన చెప్పారా ముందేమన్నా, ఒకవేళ నేను గెలవకపోతే, నెంబర్ లేకపోతే, ప్రతిపక్ష హోదా లేకపోతే నేను ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి వెళ్ళను, మాట్లాడను అంటే అప్పుడే ప్రజలు డిసైడ్ చేసుకునేవారు అసలు ఆ మాత్రం ఓట్లు వేయాలా లేదా అని. అంటే ఈరోజు వ్యవస్థల పట్ల, సరే మీకు వ్యక్తిగతంగా అహంకారం పొగరు ఉండొచ్చు, కానీ వ్యవస్థల మీద కించిత్ గౌరవం ఉండద్దా? మీకు అదే చెప్తాను. వారు ఏ సభకైతే ప్రజలు వారి మీద నమ్మకంతో గెలిపించారు, వారి సభనే గౌరవించట్లేదు, వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించట్లేదు. ఎగ్జాక్ట్లీ. వారు ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కోననేని సాంబశివరావు గారు ఒక్కరే సిపిఐ నుంచి కొత్తగూడెం నుంచి గెలిచారు. వారు ఒక్కరే, వారు మాట్లాడట్లేదా? వారికి క్వశ్చన్స్ ఇవ్వట్లేదా? వారి డిబేట్ లో మాట్లాడట్లేదా? అంతకుముందు మీరు గుమ్మ నరసయ్య గారు ఉండేవారు, అంతకుముందు ఓంకార్ గారు ఉండేవారు. ఎంతమంది లేరు? ఒక్కొక్క సభ్యులు ఉన్నా కూడా సభలో వారు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి స్పీకర్ గారు గౌరవించేస్తారు. ఇప్పుడు వారికి రోజు 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఆ 2 క్వశ్చన్స్ లో వారు మాట్లాడొచ్చు కదా. అదేమి లేదు. వారికి అహంకారం, అహంభావం. వారికి చెప్పినట్టు సభ అట్లా నడుస్తుంది. మీరు చెప్పినట్టు సభ నడవదండి. రాజ్యాంగ నిబంధనలకు లోబడి నడుస్తుంది. మూడోది ఇంకొక విషయం కూడా, సభకు రానంటారు. మీరు రండి, మీ ప్రజల మీద మీకు బాధ్యత ఉంటే రండి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంటే రండి. ఇదే స్పీకర్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు కానీ, లేకపోతే మా హోంమంత్రి గారు కానీ అందరూ కూడా వారిని రాకూడదనే అభిప్రాయం ఎక్కడా లేదు. వారు రావాల్సిందే. మీ తరపున మీ అభిప్రాయం చెప్పాల్సిందే. మీ 11 మంది సభ్యుల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడండి. కానీ ఒక నిమిషం అండి, ఇంకొక రెండులో మళ్ళీ మాట్లాడదాం. సో నాగభూషణ్ గారు, ఇప్పుడు ఒకవైపు దేశం అంతా సరే ఇవాళ మీరు ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు, జిఎస్టీఓ ఇవాళ దాని మీద అంతా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇలా ఇవాళ మెడికల్ కాలేజీల గురించి ఎన్నో వాళ్లే విమర్శలు చేశారు కదా. ఇలాంటి సందర్భంలో అన్నా వచ్చి నిజంగా అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని ఎండగొట్టచ్చు. అదే కదా అసెంబ్లీ ఇచ్చే వేదిక. ఎక్కడో నిన్న రోడ్ల మీద మమ్మల్ని తిరగనివ్వలేదు అని మళ్ళీ అదొక బురద జల్లే ప్రయత్నం ప్రభుత్వం మీద. సో దీన్ని వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తారు, మనం చర్చించుకుంటూ ఉండడమేనా? దీనికి ఇంకేమన్నా మార్గం ఉందా? నమస్తే మన ఋషి గారు, అదేవిధంగా మన నాగార్జున గారికి, సోదరుడు సురేష్, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా. ఇప్పుడే నాకు ఒక మెసేజ్ ఒకళ్ళు పంపించారు. జనరల్గా డిబేట్కి వెళ్తున్నామంటే దేనికి వెళ్తున్నామో మెసేజ్ ఉంటుంది గ్రూప్కి. వాళ్ళు ఏమన్నారు,
అన్న మీరు అసలు అతని గురించి అసెంబ్లీకి వస్తే అంత రాకపోతే దాని గురించి అంత డిస్కషన్ అవసరమా లైట్ తీసుకోండి అన్నారా? లైట్ కూడా కాదు అసలు అది అతను అంతకుముందు మాత్రం అసెంబ్లీలో ఏం చేశాడు, ఇప్పుడు వచ్చి మాత్రం ఏం మాట్లాడతాడు, అసలు అతని గురించి అంత టైం వేస్ట్ అనవసరం అని చెప్పాడు. అంటే ఇక్కడ వ్యక్తి గురించి కాదు కాదు మీరు చెప్పింది డిబేట్ పెట్టాలి, పబ్లిక్ తెలియాలి కదా. అతను చేసే పిచ్చి పనులు ఏంటనేది మనం 5 సంవత్సరాలు అతనితో ఫైట్ చేసాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా 3 రాజధానులు అని చెప్పి, లేకపోతే తుగ్లక్ పరిపాలన అని చెప్పి, ఒక ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేషో లేకపోతే సుధాకర్ లాంటి వాళ్ళు ఏ విధంగా మనం ఇదే టీవీస్లో మనం డిబేట్ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అందుకంటే ఇంకా పిచ్చి పర్వెట్టెడ్ పోయిన విధంగా మాట్లాడుతున్నాడంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం క్లాసులో స్టూడెంట్స్ ఉంటారండి, బాగా చదువుకున్నవాడు ఏంటంటే వాడు చదువు మీద ఫోకస్ పెట్టి చదువుతుంటాడు, కానీ పక్కన వెనక బ్యాక్ బెంచ్లో వాళ్ళు గొడవ చేస్తుంటారు, వెనక రాళ్ళు వేస్తుంటారు, వాడు డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అతను ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాడిని డిస్టర్బ్ చేయడం అతను టార్గెట్. ఇతను ఎట్లా ఒక పాస్ కాడు క్లాస్లో, సో ముందు వచ్చే వాడిని కూడా డిస్టర్బ్ చేయగలిగితే ఆడు స్టేట్ పోస్ట్ రాకపోయినా క్లాస్ పోస్ట్ రాకపోయినా ఏదో ఒక చోట ఆడిని బ్రేక్ చేయొచ్చు అనేది ఆ టార్గెట్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టార్గెట్ కూడా అదే. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది డబుల్ ఇంజిన్ సర్కారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకు పోయినసారి 2014-19 మంది కూడా బీజేపీతో ఉన్న అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈసారి ఒక ప్లాన్తో ఫిక్స్ అయ్యాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నష్టపోయాం కాబట్టి దీన్ని క్యాపిటల్ ఏ విధంగా డెవలప్ చేయాలి, పోలవరం ఏ విధంగా మనం కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే దానికి డబ్బులు మీరు మన గడ్కరీ గారు వచ్చినప్పుడు చూస్తే 5,800 కోట్లు ప్రారంభోత్సవాలు అయితే మళ్ళీ 5,800 కోట్లు కొత్త శాంక్షన్ ఇచ్చాడు. హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేకి ఎమ్మటే నేను మాటిస్తే చేస్తాననే ఒక డైలాగ్ ఉంది చూసారా, అది మన బుల్లెట్ దిగిందా లేదనే ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు. అలా అంత పర్ఫెక్ట్గా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు రాష్ట్ర ప్రజలకి. అవి కాక మీరు విశాఖపట్నం రాయపూర్ రోడ్డు బ్రహ్మాండం జరుగుతుంది, బెంగళూరు టు మన ఏదంటే మేదరమెట్ల గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతుంది. ఇలా ఇన్ని డెవలప్మెంట్ జరుగుతుంటే సరే నువ్వేంటి PPP 4లో 3 పీల్లో మీరు ప్రైవేట్ చేశారంటున్నారు. ఎస్ మీరు అన్నట్టుకు వచ్చి మాట్లాడాలి అక్కడ ప్లాట్ఫామ్ మీద. ప్లస్ అతనికి ఎంతసేపటికి, ఎందుకంటే ఎప్పుడో ఒక మనిషి ఎప్పుడు కూడా అంటే సింహంలాగా బతకడానికి ప్రయత్నం చేయాలి, కానీ అతను మా సింహాసనం కోసమే ప్రయత్నం చేస్తే మాత్రం జీవితంలో ఎప్పుడు సింహం కాలేడు. సింహం అనేది అడవిలో కూర్చున్నా, గుహలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా దానికి ఒక దాని నేచర్ ఇస్ సేమ్. కానీ ఆ సీట్లో కూర్చుంటే నేను సింహాసనం అవుతానని చెప్పి కుక్కలు కూర్చుంటాను, నక్కలు కూర్చుంటా, అది అసలు మీరు అడవి యొక్క మీకు తెలుసు కదా ఫారెస్ట్ లో ఒక నీతి అనేది ఉంటుంది. సో అట్లాగే ఇతనికి ప్రతిపక్ష హోదా ఏంటండి బాబు, ప్రతిపక్ష హోదాలు అయితే సపోజ్ పుడతా ఏమన్నా వచ్చింది, అది ఏమన్నా కరుణుడు కవచకుండాలుగా ఏమన్నా వచ్చింది, అది రాలేదు కదా. 2010 నుంచి నువ్వు పార్టీ పెట్టావు, ఓడిపోయావు 14లో, మళ్ళా 19లో నీకు అవకాశం ఇచ్చారు ఏదో నువ్వు చేస్తామని, చేయకపోగా రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇవాళ నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నాను, ఆయన భయం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు PPPలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్గా చేస్తున్నారన్న దానికి వస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆర్టీసీ స్థలాలని అమ్మేశాడండి ఆయన టైంలో. నువ్వు ఆర్టీసీ స్థలాలు ఎందుకు అమ్మావు అసలు? ఆర్టీసీ ప్రాపర్టీస్ కదా, ఏలూరులో అమ్మాడు, తిరుపతిలో అమ్మాడు, వచ్చిన ప్రాపర్టీస్ అమ్మాడు. ఇప్పుడు అతను ఒక్క క్వశ్చన్ వేసినా సరే 10 క్వశ్చన్లు అతను రెడీగా ఉన్నాయి. ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడదామా? ఏమి లేదు. సరే రేట్ల గురించి మాడుతున్నాడు, టమాటా లేదు, మామిడికాయ లేదు, రకరకాలుగా మాడుతున్నాడు కదా. అతను మేనిఫెస్టోలో 2019లో 3,000 కోట్ల రూపాయలు నేను రైతుల కోసం ఒక ఫండ్ పెడతాను, ఏదైతే గ్యాప్ ఫండ్ వస్తుందో రేటు అది నేను ఆ డబ్బులు పెట్టి నేను పెడతాను అంటే 5,3,15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. మరి ఏమైంది అతను మేనిఫెస్టో? ఇదే అతను రాజధాని గురించి ఏం మాట్లాడాడు? తాడికొండలో పాదయాత్రకు వచ్చినప్పుడు అసలు ఇదే ఉంది, నేను సింగపూర్ని చేస్తాన్నాడు. ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లప్పుడు మంగళగిరి వచ్చాడు కాన్స్టిట్యున్సీకి. అంటే తాడికొండ, మంగళగిరి 2 కాన్స్టిట్యున్సీలు కూడా రాజధానిలో పార్ట్ అనమాట, 29 గ్రామాల్లో. ఆ రోజు ఏం చెప్పాడు? ఆ రోజున మన ఆర్కే రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యే, నేను అసలు రైతులు కళ్ళల్లో ఆనందం చుట్టూ నా జీవిత చేయమని మంగళగిరిలో చెప్పాడు. మంగళగిరి ఆ రోజు లోకేష్ గారిని కాదని రామకృష్ణారెడ్డికి ఎందుకు వేశారు ఓట్లు అంటే కేవలం ఇతను చెప్పిన అబద్ధాలను నమ్మారు. అసలు ఏదో గజనీ సినిమాలలో పొద్దున్న చెప్పేది సాయంత్రం గుర్తు, సాయంత్రం ఉదయం చెప్పదు. ఇవాళ వైసీపీలో వాళ్ళందరూ ఎంత అన్రెస్ట్గా ఉన్నారంటే ఏంట్రా బాబు అపోజిషన్ నిజంగా ఇప్పుడు అతనికి అవకాశాలే వచ్చినాయి. పక్కన వరదలో ఉన్నాయి,
లేదా ఇప్పుడు ఇంకోటి చెప్తాను సార్, అతను ఒక యాజ్ ఏ లీడర్గా కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఒక పొలిటికల్గా మనం ఉంటే, ఇవాళ నిన్న ట్రంప్ $1,00,000 వేశారు సార్. ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా అన్ని లీడర్లు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి, లేకపోతే అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, అరే ఏం భయపడాలి పని లేదు, మేము ఉన్నాం. మోడీ గారు నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు సార్? మొన్న గుజరాత్లో మీటింగ్ పెట్టిన రోజు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే, మనం వికసిత్ భారత్, మన ఓన్ ప్రోడక్ట్ మనం తయారు చేయడం, మీరు కంగారు పడబాకండి, మేము సెటిలైట్ అని అంత ధైర్యం ఇవ్వగానే మళ్ళీ మన నైట్ ఆయన ఈవినింగ్ 5 గుజరాత్ లో మీటింగ్ పెట్టి జగన్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదన్నా మీ పాయింట్? అసలు సమస్య గురించి మాట్లాడాలి కదా. నేను అంటుంది అసలు ప్రతిదీ ఒక సమస్య కదా సార్. ఇప్పుడు మొన్న నేపాల్ ఉంది సార్, మొన్న నేపాల్లో వరదలు ఉన్నాయి. వరదలు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమైంది? లోకేష్ గారు అనంతపురం సూపర్ 6 సూపర్ 8కి రాలేదు, రాకుండా దాని మీద కూర్చొని అక్కడ దాని మీద వర్కౌట్ చేశారు. ఈయనేంటి నేపాల్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయటము, ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈయన ప్రభుత్వంలో లేకపోయినా అపోజిషన్ ఎమ్మెల్యేగా బయటే లేదు, ఇంకా లోనికి వచ్చి మాత్రం ఏం చేస్తారు అనేది పబ్లిక్ పాయింట్. నాగార్జున గారు, ఒకటి నైతికంగా బాధ్యత తీసుకోవాలి కదా, ఆయనకి బాధ్యత ఉండాలి కదా, రావాలి కదా, ఎంతో ఒక చర్చ అయితే నిబంధనలు కొన్ని చెప్తున్నాయి కదా మనకి, అసెంబ్లీ ప్రొసీజర్స్ ఉంటాయి. అవేం తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యులుగా చేసిన తర్వాత. అయితే నిన్న డిప్యూటీ స్పీకర్కి ఆయన ఎందుకు కోపం వచ్చిందంటే, అసలు నిబంధన ఏంటి, అనర్హత నిబంధన అడగడం ఏంటి మీకు తెలీదా అని. సో దీని గురించి ఏంటి సార్, యాక్చువల్గా ఎంతవరకు అవకాశం ఉంది? రిషి గారు, మీకు, నాగభూషణం గారికి, సురేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అంటే, ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి 11 సీట్లు వచ్చినాయి అన్నప్పుడే ఆ విశ్లేషణలో అదే రోజు చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాదు. ఓకే. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను, కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రారు అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు విశ్లేషించాలన్నా ఒక పాత్రతో, అంటే మహాభారతంలో ఉన్న ఒక పాత్రతో పోలుస్తూ ఉంటాను. దుర్యోధన సార్వభౌముడు అని మనందరికీ తెలుసు మహాభారతం. ఆయన యొక్క మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడి కంటే కూడా ఈయన 2 ఆకులు ఎక్కువ చదివాడు. దుర్యోధనుడు అన్న కనీసం కర్ణున్నో లేకపోతే శకున్నో వాళ్ళ మాట అన్నా వినేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఆయన అభిమాన జనుడు. తన అభిమానానికి, తన యొక్క గౌరవానికి ఏదన్నా భంగం కలుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా పక్కకు కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కూడా ఏం చేస్తుందంటే, ఒక ట్రాప్ లాగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక ఆట ఆడుకోవాలని చెప్పేసి చూస్తుంది అనేటువంటిది అది బహిరంగ రహస్యం. అంతేనా? రండి మాట్లాడినట్టే ప్లాన్ అదేనా? అంటే సురేష్ గారు ఉన్నారు, బాధపడతారేమో గానీ చెప్పండి. నోట్తో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తున్నారండి. వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉంది. ప్యానెల్లో ఉన్న ఇద్దరిని చెప్పమనండి, వాడు అంతర్గతంగా వాడికి తెలుసు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. తర్వాత ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు సంబోధిస్తున్నటువంటి పద్ధతి ఒక క్లారిటీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు సభ్యులందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. మనం ఉంది ప్రజల కోసం మాట్లాడదాం కాబట్టి ఎవరిని మనం అవమానించే పరిస్థితి లేదు. అవమానించవద్దండి, ఎవరిని అవమానించవద్దు, మనం అందరినీ గౌరవించాల్సిందే. ప్రజలే ఆయన బుద్ధి చెప్పారు. ఆయన చేసిన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవర్తనకి ప్రజలే బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చి అవసరం లేదు, మేము అవమానించమండి. అందరు సభ్యులకు మళ్ళీనే వారిని గౌరవిస్తారు. అదే స్పీకర్ గారు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరిని అవమానించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కానీ ఆ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగినవన్నీ మర్చిపోయి చాలా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడగలుగుతారండి. ఇది మనం జగన్మోహన్ రెడ్డి కావులేదు. హౌస్ లో నిబంధనల ప్రకారం నడవాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం. మనం చాలా సభలు చూసాం కదా, చాలా సభలు చూసాం. ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో పనిచేసిన మంత్రి ఎవరు, గతంలో స్పీకరు,
ఆయన చంద్రబాబు నాయుడు గారి తీరు పట్ల ఎలా వ్యవహరించారు స్పీకర్ గా కూర్చున్నప్పుడు? సో ఇవన్నీ మరి పైకి చూడడానికి ఒకలా ఉంటే అక్కడ ఉండడానికి ఒకలా ఉంటాయి. Anyway, నాగార్జున గారిని కంటిన్యూ చేయండి. నాగార్జున గారు మాట్లాడనివ్వండి. తెలుగుదేశం అవునండి. పార్టీ భిన్నమైందండి. పైగా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భిన్నమైంది. సురేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, నో రన్నింగ్ కామెంటరీ ఒక నిమిషం. యా నాగార్జున గారు. ఆయన సంబోధిస్తున్నటువంటి పద్ధతి కూడా మనం గమనించాలండి. ఎవరు అన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, అధికార కూటమిలో ఉన్న ప్రతి వాళ్ళు ఆయన సంబోధిస్తుంది ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అది ఆయనకి పుండు మీద కారం జరుగుతున్నట్టు. ఎవరినైతే తను టార్చర్ పెట్టాడో, ఎవరినైతే సాధించాడో, ఎవరి మీద అయితే దాష్టీకాలు చెలాయించాడో వాళ్ళందరూ ఇవాళ ఉన్నతమైన పదవుల్లో అక్కడ కూర్చొని అసెంబ్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన వెళ్ళి అక్కడ ఒక మూలన 11 మంది సభ్యులతో కూర్చొని అధ్యక్ష అని వాళ్ళని పిలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మనస్తత్వం కలిగిన అభిమాన ధనుడికి అది చాలా కష్టంగా ఉంది. అది అభిమాన ధనుడా దురభిమాన ధనుడా? అంటే అభిమానం అందరికీ ఉంటుంది, అప్ టు సమ్ ఎక్స్టెంట్ అభిమానం ఉండాలి. కాస్త ఎక్కువైతే దురభిమానం అవుతుందండి. దుర్యోధనుడు అభిమాన ధనుడు అని అన్నారు. తర్వాత రథసభ ఎలా నడిచింది అనేటువంటిది మనందరం చూసాం రిషి గారు. మహాభారతంలో ఎన్నైతే క్యారెక్టర్లు ఉన్నాయో దాంట్లో దుశ్శాసనులు ఉన్నారు, శకునులు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, అన్ని పాత్రలు మనకి కనిపించినాయి లాస్ట్ సభలో. వాళ్ళకున్నటువంటి 151 అనేటువంటి స్ట్రెంగ్త్ ను చూసుకొని అక్కడ ఉన్నటువంటి అందరినీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దాకా ఎలాంటి హింస పెట్టారనేటువంటిది అందరికంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళని వెళ్ళి ఫేస్ చేయటం, వాళ్ళు చేసేటువంటి ఎగతాళిని వెళ్ళిన తర్వాత వీళ్ళు విమర్శించకుండా ఉండరు. వీళ్ళు ఒకటంటే అవతల నుంచి 10 మాటలు వస్తాయి కదా. కరెక్ట్. అందరూ చెప్పినట్టు ఒక ప్రశ్న అంటే 10 తోటలు దిగుతాయి ఆవిడ అటువైపు నుంచి. ఖచ్చితంగా అవతల ఇప్పుడు ఇందాక సురేష్ గారు చెప్పింది Yeah. వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదమైనటువంటి రాజకీయమే చేస్తాడు. కరెక్ట్. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట వినకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే బాధపడి ఉన్నటువంటి వాళ్ళు, హింసించబడ్డటువంటి వాళ్ళు ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాదగా ఉండమన్నా అందులో రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి యొక్క చమత్కారం మనకు తెలుసు. ఆయన మాట్లాడుతుంది పొగుడుతున్నట్టు ఉంటుందా, తిడుతున్నట్టు ఉంటుందో కూడా మనకు మొన్న తెలియదు. మొన్న విప్పులు ఎక్కువైపోయారు అని విప్పుల మీద కూడా వేసాడు, కొంచెం సెట్ అయ్యారు ఆయన. సో ఆయనకి ఎవరితోటి వాళ్ళని వీళ్ళని అనేది కాదు, ఈ సభ్యుల్ని, అధికార పక్షం సభ్యుల్ని కొన్నిసార్లు ఆయన మందలిస్తున్న పద్ధతి చూడండి ఎలా ఉందో. అవును. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే గత సభలో అంటే 14-19 మధ్యలో ఆయన సభని బాయ్కాట్ చేసి వెళ్ళిన తర్వాత ప్రజలు ఆయన్ని పెద్ద ఎత్తున గెలిపించారు. కాబట్టి అదే జరుగుతుందేమో అనేటువంటి భ్రమంలో కూడా ఉండొచ్చు ఆయన. అసెంబ్లీకి మనం దాదాపు 2 ఏళ్ళు డుమా కొట్టినా కూడా మనల్ని ప్రజలను ఎత్తున పెట్టుకున్నారు కదా అనేటువంటి భావంలో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే సభకి రాకుండా ఉన్నప్పుడు నైతికంగా కనీసం అది తీసుకునేటువంటి జీతభత్యాలన్నా త్యాగం చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రూపాయి జీతం తీసుకున్నారనేది విన్నా, మరి ఇప్పుడు కూడా అదే తీసుకుంటున్నారేమో తెలియదు. బట్ మిగతా వాళ్ళందరూ సభకి రాకుండా, ఈవెన్ నాకు తెలిసి మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కారణం ఏదో చూపించి రాకుండా పోయేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయన ఫేస్ చేయలేడు. తను చేసినటువంటి ఆ రోజున సభలో ఒక్కొక్కళ్ళు చేసిన వికటాట్టహాసాలు, మాట్లాడినటువంటి అవమానకరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పద్ధతి జ్ఞాపకం ఉంది కాబట్టి ఇదవుతుంది. తర్వాత ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాటం చేసే పందా జగన్మోహన్ రెడ్డి గారి పందానే డిఫరెంట్ గా ఉంటుందండి. మిగతా రాజకీయ నాయకులు ఆలోచించే ఆలోచన విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే ఆలోచన విధానానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది మనకి ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో క్లియర్ గా కనిపించింది. ప్రజా సమస్యల మీద బయటకు వచ్చి పోరాటం చేసేదానికంటే కూడా ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే హత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఒక రౌడీ షీటరో లేకపోతే గంజాయి బ్యాచ్ లో వాటిని పరామర్శించడానికి ఇచ్చేస్తున్నప్పుడే వాళ్ళ పార్టీలోని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పార్టీలో సంబంధాలు మనకు కూడా ఉన్నాయి. ఎవరన్నా మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ లో వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తున్నాడో మాకు తెలియట్లేదు సార్, పార్టీని ఎటు తీసుకెళ్తున్నాడో మాకు తెలియట్లేదు, ఈయన ఈసారి మాత్రం గంగలో కలపడం ఖాయం ఈయన అనేటువంటిది వాళ్ళు కూడా నిర్ధారించి మాట్లాడుతున్నారు. నేను పదే మహాభారతం రిఫరెన్స్ ఎందుకు తీసుకొస్తున్నానంటే వైసీపీ పార్టీలో కూడా ప్రవృత్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక భీష్మాచార్యుళ్ళు అంటాడు, ద్రోణాచార్యుళ్ళు అంటాడు, విదురుళ్ళు అంటాడు, కృపాచార్యుళ్ళు అంటాడు. వాళ్ళు చెప్పినా కూడా ఆ రోజున దుర్యోధనుడు ఎలా అయితే వినకుండా వినాశనం తెచ్చుకొని మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకొని అందరినీ సర్వనాశనం చేశాడో
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మొండితనంతో, తన మొండి వైఖరితో వాళ్ళందరికీ ఇప్పుడు మనకి వాళ్ళని పక్కకి పిలిచి 10 మంది ఎమ్మెల్యేలను అడగండి, ఏమైనా మీకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉందా లేదా అంటే వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. అవును, మమ్మల్ని బలవంతాన్ని ఆపుతున్నాడు సార్ ఈయన అనేటువంటి. పైగా ఇంకో ప్రమాదకరమైన మాట ఏమంటున్నాడు, అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్. ఏ పిచ్చి పనిచేస్తాడండి? వాళ్ళ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు అన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము రాజీనామా చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని రాజీనామా చేస్తే ఈ 11 మందిలో ఎంతమంది గెలుస్తారనేది పక్కన పెడితే, మొన్న పులివెందులో వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా గెలుస్తారా లేదా అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉండి మీరు ఎన్నికల్ని ఫేస్ చేయటం వేరు, అధికారంలో లేకుండా నామమాత్రంగా ఉన్నటువంటి మీరు రాజీనామా చేయటం అంటే అది ఆత్మహత్య సదృశ్యం. అది వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దానికి ససేమిరా అంటున్నారు. కాబట్టి ఇక ఒత్తిడి అనేటువంటిది అటు పార్టీ నుంచి ఇటు ప్రజల నుంచి కూడా పెరుగుతున్న సందర్భంలో ఒక మెట్టు దిగి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను రాను, మీరుంటే వెళ్తే వెళ్ళండి. వాళ్ళు ఎటు తిరిగి ఈయన లేకుండా వెళ్ళరని తెలుసు, ఈయన ఉంటేనే అంతంది మాత్రం అక్కడ, ఈయన లేకుండా సభకి వెళ్తే బతకనిస్తారా? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, ఎటు తిరిగి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అవమాన పడకుండా నా పార్టీ ఇది కాకుండా ఉంటే బాగుండు. రిజల్ట్స్ ఎలక్షన్ రావడానికి ఇంకా చాలా దూరం ఉంది కదా, అప్పుడు ఎవరుంటే ఎలా చూసుకోవచ్చు ఆ రాజకీయంలోకి, మళ్ళీ పాదయాత్రనో ఇంకోటి కనీసం ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఎన్ని వాయిదాలండి? ఎప్పుడో గత సంక్రాంతి నుంచి వింటున్నాం వెళ్తున్నాడు అని. మొన్న సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్మెంట్ జరుగుతుంది కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమైనటువంటి సందర్భం ఒకటి చెప్పండి. ఏదన్నా ఉంటే 1-2 గంటల వ్యవహారం తప్పితే అదే ఏదో ఒక రోజు షో ఆఫ్ చేయడం తప్ప మీరు అన్నట్టు ప్రణాళిక లేదు. తీసుకున్న సురేష్ గారు, ఇప్పటివరకు సెషన్స్ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయి? ఇప్పుడు నేను డిప్యూటీ స్పీకర్ మాట్లాడినా, సీనియర్ నాయకుడు యనమల మాట్లాడినా ఏంటంటే అనర్హత అనేది ఇంకా తప్పించుకోవడం కుదరదు అనేది, కానీ దాని మీద రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. సార్ టెక్నికాలిటీస్ లో కంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 4 దాని ప్రకారం ఏమిటంటే, ఇఫ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆర్టికల్ 190 అండర్ 4 101 ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 4 ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days చదివిన దాని ప్రకారం 190 అండర్ 4 అనుకుంటా, చూడండి. దట్ ఈస్ ఓకే, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. పర్లేదు, చెప్పండి. 101 sub clause 4, if for a period of 60 days a member of either house of parliament is without permission of the house absent from all meetings thereof, the house may declare the seat is vacant. 60 రోజులు గనక కంటిన్యూస్ గా ఒక సభ్యుడు ఆబ్సెంట్ అయితే, స్పీకర్ గారు గాని హౌస్ పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే ఆ సీట్ వేకెంట్ గా డిక్లేర్ చేస్తారు. అది 60 రోజుల తర్వాత జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకుండా ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, వారిని ఏదో డిస్క్వాలిఫై చేస్తారు అనే ఫీలింగ్ లో ప్రజల నుంచి సింపతి కోరుకుంటున్నాడు. కానీ మిమ్మల్ని 2024లో ప్రజలు మీ మీద ఏ నమ్మకం అయితే వేసి గెలిపించారో, ఓట్లు వేసి, ఆ నమ్మకాన్ని మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా సభకు రండి, మీ అభిప్రాయాలు చెప్పాలండి. ఇందులో రాజ్యాంగం తన పని తాను చేస్తుంది, రాజ్యాంగ వ్యవస్థలు తన పని తాను చేస్తాయి. అది కాదు, ఇప్పుడు ఆ పని చేయడానికి అవకాశం ఉందా అంటున్నా. అంటే వీళ్ళు ఏదో వచ్చి సంతకాలు పెట్టి రిజిస్టర్ లో వెళ్ళారని కొంత కూడా చర్చ జరిగింది కదా. మొన్న ఈ మధ్య 1 రోజు 2 రోజులు పోయిన హౌస్ లో చేశారు 1-2 సభ్యులు. దానికి అది మామూలుగా ఏంటంటే సభకు అటెండ్ అవటం అంటే బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి లోపల హౌస్ లో కూర్చోవాలి. కూర్చోకుండా బయట రిజిస్టర్ లో సంతకం పెట్టి లేకపోతే వారి ఆఫీస్ కి రిజిస్టర్ తెప్పించుకుని సంతకం పెడితే స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయాలని లేదు. స్పీకర్ గారికి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకునే అధికారమైనా ఉంది హౌస్ వరకు. కాబట్టి అది చాలా సిల్లీ పని. అది అంటే ఒకవేళ ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక మళ్ళీ శీతాకాల సమావేశాలు జరిగే సభలకు కూడా హాజరు కాకపోతే అప్పుడు ఈ నియమం అమల్లోకి వచ్చే అవకాశం ఉందా? 60 రోజులు మొత్తం వారి యొక్క అటెండెన్స్ చూస్తారు సార్. 60 రోజులు కంటిన్యూస్ గా అప్పుడు స్పీకర్ గారు అదే ఇప్పుడు 30-35 అయిందా, 35 days అయింది. అందుకే సమావేశాలు పూర్తి అయ్యేటప్పటికి 60 రోజులు అయితే బహుశా అప్పుడు ఏమన్నా వస్తుందేమో.
ఇంకా అప్పుడు స్పీకర్ గారు ఆయన డిస్క్రిషనరీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది టెక్నికల్ కాదండి. స్పీకర్ గారు వారి పని వారు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఏం చేసినా ఇప్పుడు నైతికంగా ఆయన ఫాలో కావట్లేదు కాబట్టి నైతికంగా ఇంకా ఆయన ఫాలో కావట్లేదు కాబట్టి ఇంకా రూల్ ప్రకారం ఏముందో అదే జరిగి తీరాలి. అంతేనా నాగభూషణం గారు? వారు సభలో ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగం మీదే ప్రమాణం చేశారు. కరెక్ట్. రాజ్యాంగం విధులకు లోబడి ఉంటానని, సభ నియమాలకి లోబడి ఉంటానని, పాటిస్తానని, అదే కదా వారు చేసిన ప్రమాణం. అవును, వారు చేసిన ప్రమాణాన్ని వారే డిఫీట్ చేస్తున్నారు, ప్రజలను డిఫీట్ చేస్తున్నారు. కరెక్ట్. సో నాగభూషణం గారు తప్పెట్టట్లేదా ఆయనతో పాటు మిగతా సభ్యులకు కూడా? అంటే మిగతా సభ్యులకి వెళ్దామని ఉన్నా కూడా ఆయనకు భయపడి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదండి. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళకి అపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనకి పెద్ద మైలేజ్ రాదండి. అపోజిషన్లో ఉన్నప్పుడే వస్తుంది. మన వాయిస్ పబ్లిక్ అంటున్నారు, మన ఎక్కువ మంది అంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన స్పీచ్ చెబుతున్నారు అనుకోండి, సర్లే ఇది రోజు చెప్పే సోదేగా అనుకోండి. అదే అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్తే అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు కదా మనం మాట్లాడేది. అసలు అది ఆపర్చునిటీ అనేది వదులుకున్నారు. అది అసలు అంతకంటే దౌర్భాగ్యం లేదు. అసలు అపోజిషన్లో ఉన్నప్పుడు మన వాయిస్ 10 times వినపడుతుంది. అధికారంలో ఒకసారి ఎదగడానికి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఎక్కువ మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న జనం ఎందుకు వస్తారంటే అపోజిషన్ లో వాయిస్ గౌరవం. అది ఇప్పుడు నేను ఏం జరుగుతుంది అంటే మనం ఇంకా ఈ సంవత్సరం ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒకటండి, అతను వచ్చి వాడుకోగలిగితే ఇది, లేదంటే పబ్లిక్ మళ్ళా ఇంకా పూర్తిగా తిరస్కరిస్తారు. కానీ ఇందాక నాగార్జున గారు అతను అంతకుముందు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా తర్వాత గెలిచాడుగా 2019లో 2-3 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది? డిఫరెంట్ వేలో ఆలోచిస్తుంటాడు. ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు అతను ఇందాక సంవత్సరంన్నర నుంచి ప్రజల్లోకి వెళ్తానని వెళ్ళకుండా ఒకసారి తెనాలేమో రౌడీల దగ్గరికి, నెల్లూరేమో గోవర్ధన్ రెడ్డి దగ్గరికి, రాజమండ్రి జైలుకి, కడప జైలుకి, ఇట్లాంటివి తప్పితే ఎక్కడ పబ్లిక్గా ఒక యాజిటేషన్లు చేసింది, ధర్నాలు చేసింది ఎక్కడ లేదు. ఇప్పుడు నన్ను కూడా ఈ కాలేజీల మీద చేశారు కానీ ఆయన ఎక్కడా లేడు అక్కడ. అది నేను అనేది. ఇప్పుడు వాళ్ళు ఉందండి, వాళ్ళు ఇండియా మొత్తం కూడా ఈ రోజు నుంచి GST మోడీ గారు తగ్గించారు. మనకు మెడిసిన్స్ రేట్లు తగ్గినాయి, నిత్యావసర వసూలు రేట్లు తగ్గుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు, ఇవాళ మా బీజేపీ వాళ్ళు కూడా అసెంబ్లీకి టీ-షర్ట్లు వేసుకొని, ఎందుకంటే అవేర్నెస్ తీసుకురావడానికి. కనీసం దాని మీద ఒక కామెంట్ కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలి. అసలు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా గొప్పగా ఏ దేశంలో అయినా సరే రేట్లు పెరగడం తప్ప తగ్గడం లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం రేట్లు తగ్గించగలిగామంటే అది మోడీ గారు గొప్పతనం. ఏం చెప్తారు ఫైనల్ గా? వాట్ రూల్స్ ఆర్ సేయింగ్? ముందువాడు రాజు కంటే బలవంతుడని మనకు ఒక సామెత ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందువాడు. సో ఆయన ప్రవర్తన శైలి మనం చూస్తే దాన్ని మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదండి. ఇక్కడ మాట్లాడండి, మీ వీడియో ఆఫ్ అయింది, బట్ పర్లేదు చెప్పేసేయండి. అదే అధికారంలో నుంచి పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని చూసి, తెలుగుదేశం పార్టీని చూసి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. 23 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి మళ్ళీ ఎలాగ 124 సీట్లతో కంబ్యాక్ చేశారు అనేటువంటిది అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని చూసి నేర్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అంటే ఏంటంటే సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ నైపుణ్యం మనం చాలా సార్లు చూసాము. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక స్ట్రాంగ్ అయినటువంటి ప్రతిపక్షం లేకుండా పోవటం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. కాకపోతే సంతోషించదగ్గ విషయం ఏంటంటే అధికార పక్షంలోనే స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మిగతా మంత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి తీరు, సమస్యలు లేవనెత్తినటువంటి ఇది చూసినప్పుడు మాత్రం పర్వాలేదు, అది లేని లోటు వీళ్ళు తీరుస్తున్నారు అనేటువంటిది మాత్రం అనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా దీని మీద ఏం చర్చ జరుగుతుందో. ప్రస్తుతానికి ఈ సభ వరకు అయితే ఎటువంటి వెయిట్లు పడే అవకాశం అయితే లేదు రోజుల లెక్క ప్రకారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN.